పాకిస్తాన్ పండుల్లారా ఖబర్దార్ ఖబర్దార్ టెర్రరిస్ట్ కుక్కల్లారా ఖబర్దార్ ఖబర్దార్ పాకిస్తాన్ పండుల్లారా ఖబర్దార్ ఖబర్దార్ ఈ రోజు 3వ డివిజన్ పేల్గాంలో జరిగిన ఘటనలలో 30 మంది దాకా భారతీయులు మరణించడం జరిగింది. మరి ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఇది మొదటి అటాక్. మరి పర్యాటకులకు కాశ్మీర్ ప్రజలకు కూడా మరి ఎంతో విధంగా భారత సేవలు ఎన్నో అందుకునే క్రమంలో మరి వాళ్ళను కూడా విచ్ఛిన్నం చేయడానికి ఈ పాకిస్తాన్కు చెందిన ఒక రకమైన మతపరమైన ఉగ్రవాదులు ఈరోజు వారం రోజుల క్రితం కాశ్మీర్లో దారుణంగా మీరు హిందూసా ముస్లింసా అని చెప్పని చూడకుండా ఒక ఓన్లీ హిందువులనే వాళ్ళు చంపి ముస్లింలను పక్కన పెట్టినారు. దీనికి మొత్తం భారతదేశం మొత్తము మరి ఏకదారిపై ఉండి ఈరోజు మరి అందరికీ సంఘీభావం చెప్తుంది. మేము ఒకటే చెప్తున్నాం, పాకిస్తాన్ను మేము తరిమి కొట్టాలంటే 1 గంట సరిపోతుంది మన ఇండియాకు. కానీ అయినా కూడా సంఘీభావం తెలుపుతున్నాం. 100% పాకిస్తాన్ అనేది మనం లేకుండా చేయాలి. ఇలాంటి ఉగ్రవాదాలు ఇంకోసారి మనం జరగకుండా దీన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ మరి మృతి చెందిన వాళ్ళందరికీ మా శ్రద్ధాంజలి. ఈరోజు ప్రాంతంలో కాశ్మీర్ పుల్వామా ప్రాంతంలో విజిటర్స్ మీద విచక్షణారహితంగా అమానవీయ కోణంలో అక్కడ ప్రజలను ఒక హిందూ ముస్లిం అని హిందువులు ఒక పక్క లైన్లో నిలబడండి, ముస్లింలను ఒక పక్క నిలబడండి, హిందువులను ఒక పక్క నిలబడ్డ తర్వాత వాళ్ళను బట్టలు ఇడిపించి వీళ్ళు హిందువులా ముస్లింలా అని రాక్షసంగా కాల్చి చంపిన సందర్భంగా ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఆ దుర్ఘటనకు నిరసనగా ఈ రోజు ఈ ఆరపల్లి గ్రామంలో నిరసన ర్యాలీ ఏర్పరుస్తూ వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ రాబోయే రోజులలో పాకిస్తాన్ ముస్లింల కుక్కలను ఎక్కడికక్కడ తరిమి కొట్టాల్సిందే. ప్రజలందరూ భారతదేశమే కాదు ఇవాళ ప్రపంచ దేశాలు కూడా కాశ్మీర్ లో విజిటర్స్ మీద జరిగిన సంఘటనను ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. ఇక రాబోయే రోజులలో ఈ పాకిస్తాన్ ముస్లింల కొడుకులు ఎక్కడున్నా భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు భారతీయుడు కులమతాలకు అతీతంగా కానీ భారతదేశంలో ఉంటూ భారతదేశం యొక్క అన్ని రకాల వనరులను ఆస్వాదిస్తూ కొందరు దొంగన కొడుకులు పాకిస్తాన్ ముస్లింలకు సహాయం చేసే దేశంలో పుట్టి పాకిస్తాన్ కానీ ఇతర ఉగ్రవాద సంస్థలకు కానీ సహాయం చేసినట్టయితే వాణ్ణి ఎక్కడికక్కడ కళ్ళల్లో కారం పోసి గుడ్లు బీకి ఎక్కడికక్కడ ఇక ఏ విచారణ లేదు, ఎక్కడ దొరికితే అక్కడ ఈ పాకిస్తాన్ దుర్ఘటనను అందరూ దీనికి సంఘీభావం తెలుపుతూ ఒక 2 నిమిషాలు మనం మౌనం పాటిద్దాం. ఈ రోజు 3వ డివిజన్ ప్రజలు భారతదేశానికి మద్దతిస్తూ భారతదేశంలో జరిగిన పాకిస్తాన్ కుక్కలచే జరిగిన అన్యాయానికి సంఘీభావంగా 3వ డివిజన్ ఆరపల్లి నుంచి తెలుపుతూ పాకిస్తాన్ కుక్కలను తరిమి కొట్టే రోజు తక్షణమైంది. భారతదేశంలో పహల్గామ్లో జరిగిన హిందువులనే దానికి ప్రతిఘటనగా పాకిస్తాన్ ముస్లిం అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. దీనికి ఏ పార్టీకి సంబంధం లేదు. భారత పౌరులుగా భారత శక్తిని ఏందో మనం చూపించాలి. ఇది పార్టీలకు సంబంధం కాకుండా భారత ప్రజలను సంఘీభావంగా కన్నీటి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటాం. భారతీయుడైనా ఇలాంటి దుర్ఘటనను ఖండించాల్సిందే. ఇక నుండి ఎవరైనా అప్రమత్తంగా ఉండాలి. నువ్వు నేను అని కాకుండా భారతదేశంలో ఏ టెర్రరిస్ట్ అయినా భారతదేశానికి అసాంఘిక కార్యక్రమాలు ఎవడు జరిపినా ఏ కులమైనా ఏ మతమైనా పాకిస్తాన్ కుక్కలకు సహాయం చేసే